నేడు డ్రైవర్ల కొరత అధికంగా ఉందని దానిని అధిగమించేందుకు ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిందని సుశిక్షితులైన డ్రైవర్లతో అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి విజయరత్నం తెలిపారు. కాకినాడ ఏపీఎస్పీ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 21వ బ్యాచ్ శిక్షణ ప్రారంభోత్సవం జరిగింది. కాకినాడ డీఎం మనోహర్ అధ్యక్షత వహించగా ఈడీ జి విజయరత్నం ముఖ్య అతిథిగాను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి విశిష్ట అతిథిగాను, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత శిక్షణలతో పాల్గొన్న వారికి అతిథుల చేతుల మీదుగా మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగించుకుని డ్రైవింగ్ వృత్తిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సేఫ్టీ ఇన్స్పెక్టర్ కేడీఎం రాజు, డ్రైవర్ ఇన్స్పెక్టర్ రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాంటి సందర్భాల్లో వాడాలి, ఎప్పుడు వాడాలో బ్రేక్, ఇవన్నీ కూడా సబ్జెక్టులు. అలాగే స్టీరింగ్ గురించి పరిజ్ఞానం, స్టీరింగ్లో ఏముంటాయి అవన్నీ తెలుసుకోవాలి. గతంలోనూ మాన్యువల్ స్టీరింగ్స్ ఉండేవి, ఇప్పుడేంటి పవర్ స్టీరింగ్స్ అన్నీ. మాన్యువల్ స్టీరింగ్స్ మీరు ఎవరు నడుపుకున్నాను పాత మహీంద్రా జీప్ ఉంటే తెలుస్తుంది, అవి ఇంకా అక్కడక్కడ ఉంటాయి, అవి ఉంటే తెలుస్తుంది మాన్యువల్ స్టీరింగ్స్. మిగతా ఇప్పుడు అన్నీ కూడా పవర్ స్టీరింగ్స్. అలాగే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్. ఫస్ట్ యాక్సిలేటర్ ఏంటంటే, ఫస్ట్ బ్రేక్ ఏదంటే యాక్సిలరేటర్ ఈజ్ ఫస్ట్ బ్రేక్. బండిలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యాక్సిలేటర్ అంటే వాహనం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు కోరుతాం కాదు. ఫస్ట్ బ్రేక్ అనేది యాక్సిలరేటర్. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్తుంటే యాక్సిలేటర్ మీద కాల్ తీస్తే ఏమవుతుంది, వాహనం ఆటోమేటిక్గా దాని స్పీడ్ అది తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఫస్ట్ బ్రేక్ చేసేది ఏంటి, యాక్సిలేటర్. అంటే మనం ఇంజన్ శక్తి అందించడం మానేస్తే ఆటోమేటిక్గా బండి తగ్గిపోతుంది. సో అది ఫస్ట్ బ్రేక్. అప్పుడు తర్వాత పూర్తిగా బస్సు ఆపడానికి, పూర్తిగా వాహనాన్ని ఆపడానికి ఉపయోగపడేది అసలైన బ్రేక్. లక్షణాలు ఏంటి అన్నది చెప్తాము. అలాగే వెహికల్ గురించి టెక్నాలజీ ఉంది చూసారు కదా మీరు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్, డూస్ డోంట్స్. అదేవిధంగా మాకు ఈ యొక్క ట్రైనింగ్ కాలేజ్ అటాచ్డ్గా గ్యారేజ్ ఉంది. సో గ్యారేజ్లో ఇంజిన్ అంటే ఎలా ఉంటుంది, గేర్ బాక్స్ ఎలా ఉంటుంది, క్లచ్ అంటే ఏంటి, పీపీ షాఫ్ట్ ఏంటి, అది కూడా మీకు లైవ్గా చూపిస్తాం. అలాగే లాస్ట్లో మీకు జేసీబీ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జేసీబీ ఎలా ఆపరేట్ చేయాలా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని కూడా జేసీబీ తీసుకొచ్చి మీకు అన్ని ట్రైనింగ్ ఇస్తాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు మీకు. అలాగే మన ఎంవీఏ గారు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. మా దగ్గర ఉన్న సుశిక్షితులైన ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న మా డ్రైవర్లు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. మా డిపో మేనేజర్లు వస్తారు, మా ట్రాఫిక్ సూపర్వైజర్లు వస్తారు, అసిస్టెంట్ ఇంజనీర్లు, మెకానికల్ గ్యారేజ్ ఇంజనీర్లు వస్తారు. మీకు అన్ని హై లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఇస్తాం మేము. మీరు దీన్ని మొహోటం లేకుండా మీకు ఏం డౌట్లు ఉన్నా అడిగి నేర్చుకుని 1-10 సార్లు మీకు అనుభవం అంటే ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే మళ్ళీ కొంతకాలం మీకు డ్రైవింగ్ చేయడానికి మా యొక్క కేడీఎం రాజు గారు ఉన్నారు. ఆయన 24 క్యారెట్స్, ఆయన 24 క్యారెట్స్ కేడీఎం అయినా. సో ఆయన మీకు ఎంత బాగా అన్ని రకాల టెక్నిక్లు చెప్పి బాగా మీకు నేర్పిస్తారు. ఎవరు మొహమాట పడకుండా మరొక్కసారి అడిగి డ్రైవింగ్ నేర్చుకోవాలి. క్షణం పట్టదు మన ప్రాణం పోవడానికి. అందరూ చూస్తుంటారు కదా, చాలా చూస్తుంటారు ఇప్పటికీ. కాబట్టి దయచేసి ఏంటంటే ఒక హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ మీ వెనకాల మరి బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్, బయట ఉన్నటువంటి రోడ్ యూజర్స్, నడిచేవాళ్ళు ఉండొచ్చు, 2 వీలర్ నడిపేవాళ్ళు ఉండొచ్చు, 4 వీలర్ నడిపేవాళ్ళు ఉండొచ్చు, మీతో పాటుగా కార్లలో హెవీ వెహికల్ ఉన్నటువంటి ఏరియాలు ఉండొచ్చు. వీటన్నిటితో పాటుగా ఆ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు రోడ్డు ఒకసారి వెళ్ళేసరికి సడన్గా చిన్నదైపోతుంది, కలవర్స్ వస్తాయి. కలవర్స్ అంటే వద్దులు ర్యాంపులు కట్టి ఉంటాయి. మొన్న రీసెంట్గా అక్కడ ఇది చెంపుట్టు దగ్గర అంటే అటువైపు వస్తుంది, దోరణాల వైపు అక్కడికి వచ్చేసరికి ఓవర్ స్పీడ్లో ట్రక్ దాదాపు 10 మంది స్పాట్ పెట్టారు. అంటే ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే చాలా చాలా సహనం కావాలి. అంటే ఆ పేషెన్స్ అనేటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి దయచేసి ఒక పక్క మెకానికల్ కండిషన్ వెహికల్, డ్రైవర్ ఏమంటాడంటే మైండ్లో ఇమీడియట్గా ఏదైనా జరిగితే వెహికల్ పని చేయలేదన్నట్టు అనేస్తాడు ఏ డ్రైవర్ అనుకో. అది సైకలాజికల్గా ఏదో మనం అంటానికి కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతోటి అంత బ్రేక్లు పని చేయనటువంటి వెహికల్స్ అంటే ఇప్పుడు ఏమీ అంత సెన్సార్ ఓరియంటెడ్. ఈ బ్రేక్లు ఏ విధమైనటువంటి డిఫెక్ట్ వెహికల్ మీద ఉన్నా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లో చూపెట్టేస్తుంది. అంటే ఆ ప్యానల్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద ఇండికేట్ చేస్తుంది, నీ బ్రేకులు బాగాలేదు, లేకుంటే నీ యొక్క ఇంజిన్ ఆయిల్ సరిగ్గా లేదు, నీ ఇంజిన్ కంప్లైంట్ ఉంది, లేకుంటే నీకు క్లచ్ ప్రాబ్లం ఉంది,
ఇవన్నీ కూడా లేటెస్ట్గా టెక్నాలజికల్గా సెన్సార్ ద్వారా మనకి పైన చూపెట్టడానికి అన్నీ కూడా